గార్డెన్ చూపిద్దామని తెచ్చాను. టెర్రస్ గార్డెన్. ఇది డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఇంకా 1 వీక్లో వచ్చేస్తాయి. ఇది సీతాఫలం చిన్న కుండీలో వేసామండి. ఇది పైనాపిల్ చూసారా? ఆ పైనాపిల్ పైన మనం తినేసే పైన ఇది ఉంటుంది కదండి, ఆకులు, అవి భూమిలో వేస్తే మొక్క వచ్చేస్తుంది అన్నమాట. ఇది కరివేపాకు చెట్టు. ఇంకా పైకి వెళ్దాము. ఇది ఎల్లోవేరా చూసారా? ఇది జామ అండి. అన్ని బకెట్లో వేసాము. పెయింటింగ్ డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో వేసాము. ఇది ఇవి మల్బరీ అండి. చాలా టేస్ట్గా ఉంటాయి, కాయలు తియ్యగా ఉంటాయి. ఇది కూడా మల్బరీ చెట్టు. ఇల్లు కట్టేటప్పుడే ఇలా టెర్రాస్ పైన ఇలా కట్టించుకున్నామండి మేము, మొక్కలు వేసుకోవడానికి. ఇలా సిమెంట్తో దిమ్మెలా కట్టించుకున్నాం అనమాట. ట్రాక్టర్ మట్టి పెట్టింది ఇక్కడే మాకు. ఇలా మొక్కలు వేసుకున్నాం అనమాట. చిన్న చిన్నవేనండి ఇవి, హైబ్రిడ్. మునక్కాయ చెట్టు, పప్పయ్య, ఇవన్నీ అనమాట. పప్పయ్య లాస్ట్ టైం చూపించినట్టున్నాను కదా మీకు. మా బర్డ్స్ కూడా ఆడుకుంటూ ఉంటాయి రోజు వచ్చి. అందరూ ఏదో పెద్ద చెట్టు అనుకుంటున్నారండి, చిన్నదేనది, హైబ్రిడ్. ఇది కూడా సీతాఫలం చూసారా, చిన్నదే. నేను వేసి ఒక 2-3 years అవుతుందండి, అంతేనా. జామ చెట్టు చిన్నదేనండి. లాస్ట్ ఇయర్ వేసాను. చిన్నదానికే కాయలు వచ్చేసి. ఇది ఇంకో జామ చెట్టు. అన్నీ హైబ్రిడ్ అండి. ఇది గ్రేప్ అనమాట. ఇప్పుడే అల్లుకుంటుంది. వేసి 6 months అవుతుంది. ఇది డ్రాగన్. మేము విరిగిపోయిన బకెట్లు, పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో వేసామండి. అమ్ములు. ఇది మల్లె చెట్టు. డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత పెద్దదైందో చూడండి, ఫ్లవర్. ఇంకా 2 weeksలో ఫ్రూట్ వస్తుంది అనమాట. ఇది మల్బరీ కాయలు అన్నాను కదా, అది రెడ్డిష్గా వస్తాయి, తర్వాత బ్లాక్ వస్తాయి. బ్లాక్ వచ్చాక బాగా టేస్ట్ ఉంటాయండి ఇవి. ఇవి అంటారు మల్బరీ కాయలు అంటారు. టేస్ట్ బాగుంటాయి. ఇది మందార చెట్టు. ఇది సపోటా అండి. ఇంకా కాయలు రాలేదు. ఇదేమో జామ చెట్టు. ఓకే అండి.